హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి పెట్టించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 4 నుంచి 5 న్యూస్ పేపర్లు చదివి దానిలో మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. డైలీ బ్రేకింగ్ అప్డేట్ అనేది, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు తెలంగాణలో న్యూస్ అనేది మీకు అందించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుంటేనే నోటిఫికేషన్ రూపంలోనే మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ పెన్షన్లు కావాలంటే ఇవి తప్పనిసరి ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కావాల్సిన పత్రాలు అదేవిధంగా ఏవైతున్నాయి అవి చాలా ఇంపార్టెంట్ అని ప్రభుత్వం అయితే చెప్తున్నాయి. అయితే పెన్షన్లు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మీరైతే తెలంగాణ వాస్తవ్యులు అయి ఉండాలి, అప్లై చేసుకున్న వారు అయి ఉండాలి. అదేవిధంగా పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 4,016 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,016 రూపాయలు పెంచిన ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పొందాలంటే కంపల్సరీగా మీరు వికలాంగులు అయితేనేమో సరం సర్టిఫికేట్ అయి ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి రేషన్ కార్డు కావాలి. అదేవిధంగా బ్యాంకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంకుకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఈ కేవైసీ ప్రక్రియ అనేది ఉండాలి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేని పక్షంలో మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్లేదు, పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవన్నీ పత్రాలు ఉన్న వారికి మాత్రమే వారి అర్హులనుగా భావించి వారికి అయితే పెన్షన్ అయితే విడుదల చేస్తామని, తప్పనిసరిగా ఈ పత్రాలు అయితే వారికి అయితే వెరిఫికేషన్ అప్పుడు కానీ లేదా అప్లికేషన్ అప్పుడు కానీ ఇవన్నీ పత్రాలు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపల్సరీగా ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకున్న వారికి అందరూ కూడా పెన్షన్ కూడా పొందాలంటే కంపల్సరీ వారు మీ యొక్క పోస్ట్ ఆఫీసులో కానీ అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న బ్యాంకులో కానీ ఈ యొక్క డబ్బులు అనేది పొందడానికి అయితే వెసులుబాటు అయితే కల్పించబడింది. మరి ఎందుకంటే కంపల్సరీ ఇట్లా బ్యాంక్ పోస్ట్ ఆఫీస్లో ఇస్తారు కాబట్టి ప్రభుత్వం అయితే వీటిని సులభతరంగా చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే తంబు వలన చాలామంది రావడం లేదు కాబట్టి దాన్ని మరింత సులభతరంగా చేసే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఏది ఏమైనా కంపల్సరీ పత్రాలు ఉన్న వారికి పెన్షన్ అయితే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.